పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై 15 రోజులైంది కానీ ఒక్క రోజు కూడా సభ సజావుగా జరగలేదు. విద్యార్థులపై దాడి, అయోధ్య చందా చోరీ అంశాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలన్న విపక్షాల డిమాండ్ల నిరసనలతో 3 వాయిదాలు 6 ఆందోళనలుగా సభ నడుస్తోంది. మరోవైపు విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ నెల 12న లోక్సభలో ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విదేశీ నిధుల వినియోగంపై మరింత కఠిన నిబంధనలు తెచ్చేలా బిల్లు రూపొందించింది కేంద్రం. ఎన్జీఓలు, స్వచ్ఛంద సంస్థలకు లైసెన్సింగ్ నిబంధనలు కఠినతరం చేయబోతోంది. ఆయా సంస్థలు ప్రతి 5 ఏళ్లకోసారి లైసెన్స్ పునరుద్ధరణ తప్పనిసరి చేయనుంది. గడువులోగా లైసెన్స్ పునరుద్ధరించకపోతే కఠిన చర్యలు తీసుకునేలా చట్టంలో మార్పులు చేయబోతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై 15 రోజులైంది కానీ ఒక్క రోజు కూడా సభ సజావుగా జరగలేదు. విద్యార్థులపై దాడి, అయోధ్య చందా చోరీ అంశాలపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలన్న విపక్షాల డిమాండ్లు, నిరసనలతో 3 వాయిదాలు 6 ఆందోళనలుగా సభ నడుస్తోంది.